బీటీవీ ఇది మీ టీవీ. సామాజిక సంఘర్షణలో నలిగిపోతున్న సామాన్యుడి గళాన్ని వినిపించడానికే. బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్టు రాంబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి పెట్టడానికి మరో ప్రయత్నం చేస్తానంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గనక కొలత వేస్తే అది శూన్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. ఆ కొత్త రాష్ట్రంలో అనేక పరిపాలనాపరమైన సమస్యలున్నాయి, ప్రజల సమస్యలున్నాయి. వీటన్నిటినీ పరిష్కరించే దిశగా అక్కడున్న ప్రభుత్వం పనిచేయాలంటే ప్రభుత్వం ముందు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం చూపించాల్సినంత చొరవను చూపించకపోగా విభజించబడిన రెండు తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం ఒక రాజకీయ ధోరణితోనే వ్యవహరించడం, రాజకీయంగానే ఈ రెండు రాష్ట్రాలను చూడడం, రాజకీయ ప్రాధాన్యతతోనే సహకరించడం, ఇలాంటి అనేక అంశాలు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను బాధపెడుతున్నాయి, ఇటు తెలంగాణ ప్రజలను బాధపెడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాజకీయం ప్రధానమైన అంశం కాదు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని చాలా కొద్దిపాటి రాజకీయ పార్టీలు మాత్రమే గుర్తించాయి. అందులో జనసేన ముందు వరుసలో ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో జత కట్టినప్పటికీ, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శరవేగమైన అభివృద్ధికి ఏదైతే ఆటంకంగా ఉందో అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ప్రస్తావించడం, దాని పట్ల తన వైఖరిని ప్రకటించడం, అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా జనసేన తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం అక్కడున్న ప్రజలందరూ హర్షించదగ్గ అంశం. అదే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అనే ఒక ప్రధానమైన అంశం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రదక్షిణలు చేస్తుంటే, అక్కడున్న రాజకీయాలు ప్రదక్షిణ చేస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఆ అంశాన్ని ఎలాగా సానుకూలపరచాలి, ఏ దిశగా ప్రయాణం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి పెట్టగలిగిన వాళ్ళమవుతాము అనే ఆలోచనతో అనేక మంది మేధావులతో చర్చించడం, అనేక కోణాలలో ఆ అంశాన్ని స్పృశించడం, ఆ అంశాన్ని డీల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం అనేక ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో, అనేక మంది ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జనసేన పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి జనసేన ఇప్పటి వరకు 2 సార్లు గట్టి ప్రయత్నాలు చేసింది. ఒకసారి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వేదికగా ఒక భారీ బహిరంగ సభ ద్వారా ప్రత్యేక హోదా నినాదాన్ని కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడిని తెచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేసింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మరోసారి విశాఖపట్నాన్ని కేంద్రంగా తీసుకుని ఒక భారీ నిరసన ప్రదర్శన ద్వారా కేంద్రానికి తమ డిమాండ్ను వినిపించే ప్రయత్నం చేసింది జనసేన. ఈ 2 సార్లు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం చివరి ఎడ్జ్ దాకా వెళ్ళి బౌన్స్ అయిన పరిస్థితి మనం గమనించాం. ఎందుకంటే దీనిలో అనేక రాజకీయ కోణాలు, అనేక రాజకీయ పరిస్థితులు ప్రవేశించడం, ఆయా కారణాలతో జనసేన తన స్పీడును తగ్గించడం మనం కళ్ళారా చూసిన అంశం. అయితే ఇప్పుడు తాజాగా ఇటీవల వైజాగ్లో ఉద్దానం బహిరంగ సభ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం, ఆ తర్వాత విజయవాడలో జరిగిన ఒక పాత్రికేయ సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించి పెట్టడం కోసం తాను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నానని,
ఆ ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించుకోలేదని, అది నిరంతరం సాగే ప్రయత్నం అని చెప్పడం జరిగింది. అయితే ఈసారి మరో కొత్త కోణంలో కొత్తగా ప్రయత్నించాలనే ఆలోచన తనకుందని కూడా ప్రకటించడం జరిగింది. ఆ కొత్త కోణం, కొత్త ఆలోచన ఏమిటి అన్నదే ఇప్పుడు మన అంశం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన నాటి నుండి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పరిపాలనా విధానాలు, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాలు, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించి పెట్టడానికి ఈసారి జనసేన ఒక కొత్త పందాను ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ధోరణికి భిన్నంగా తనదైన శైలిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు జరపాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో పాటు కొన్ని రాజకీయ పార్టీలను మద్దతు కోరుతూ ఒక ప్రత్యేకమైన లాబీయింగ్ ద్వారా ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లాలని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆలోచనలను పక్కకు నెట్టేస్తూ మరో కొత్త ఆలోచనను కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి రేకెత్తించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం తన రాజకీయ పలుకుబడిని పణంగా పెట్టైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019 ఎన్నికల ముందే ప్రత్యేక హోదాని సాధించి పెట్టాలన్నది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పట్టుదలగా తీసుకున్న అంశంగా తెలుస్తుంది. దీనికోసం గత కొద్ది రోజులుగా అనేక కోణాలలో ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే దానిని ఒక రాజకీయ అంశంగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకాలం అంతర్లీనంగా ఒక ప్రాసెస్ లాగా ఈ ప్రయత్నాన్ని నడిపించి ఇప్పుడు నేరుగా ఒక రాజకీయ ప్రయత్నంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీగా జనసేన చేస్తున్న రాజకీయ ప్రయత్నంగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే పనిలో పవన్ కళ్యాణ్ నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఇటీవల జరిగిన ఒక పాత్రికేయ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగా ఒక కొత్త కోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రంతో తలపడైనా సరే, నిలబడైనా సరే ఒక రాజకీయ పార్టీగా జనసేన సాధించి తీరుతుందన్న ధీమాతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే శరవేగమైన అభివృద్ధి ఉంటుంది కనుక, అక్కడి ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించబడతాయి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నం నెరవేరాలని మనము కోరుకుంటున్నాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.